వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్లమెంటు సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్ రియాసీలో సోమవారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సును అధిక వేగంతో నడపడం వల్ల అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టినట్లు ఎస్పీ పరమవీర్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. आज दिन को 2:45 बजे की बात है। एक बस रियासी से कटरा की तरफ जा रही थी और अचानक गाड़ी ने अपना कंट्रोल खोया और वो दीवार की तरफ उसने उसको लगा दिया, जिसके कारण हमारे कुछ जो पैसेंजर थे अराउंड 26 पैसेंजर जो इंजर्ड हुए हैं। अभी डॉक्टर साहब से बात की हमने, जिन्होंने बताया कि सभी लोग उनका सिंपल इंजरी है, कोई भी सीरियसली इंजर्ड नहीं हुआ, किसी को अभी तक फ्रैक्चर नहीं है और उनका ट्रीटमेंट चल रहा है और जल्दी उनको यहाँ से डिस्चार्ज कर दिया जाएगा। जैसे मैंने आपको बताया कि अभी डॉक्टर साहब से बात हुई, उन्होंने ये कहा कि किसी को भी सीरियस इंजरी नहीं है एक्सेप्ट एक आदमी जिसको नाक में थोड़ा लगी हुई है, उसका सीटी स्कैन किया गया है और उसकी कंफर्मेशन के बाद ही आगे बताया जा सकता है। देखो, इसका तहकीकात की जाएगी, ड्राइवर को पकड़ा गया है, उससे पूछताछ की जाएगी। जैसे अभी पैसेंजर से पूछा गया कि उस थोड़ा स्पीड में था। పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ సునీల్. ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ, ఏసీబీ కరీంనగర్. ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే అయింది. పి సునీల్ అనేసి మండల్ సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము 20,000 కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని 10,000కి రెడ్యూస్ అయింది. ఆ 10,000 రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు, అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట. దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ దేర్ రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ, ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి
వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. సార్ బాధితుని పేరు ఏంటి సార్, ఎందుకోసం డబ్బులు ఇచ్చారు? సర్వే చేయడానికి, అంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం. బాధితుడి పేరు మేము చెప్పకూడదు, అందుకే చెప్పట్లేదు. ల్యాండ్ సర్వే చేయడం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 8 months అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ. అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు. కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటారు. డిలే అయిపోతుంది, ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇక్కడ మీ అవుట్స్కట్స్ అండి, మున్సిపాలిటీ. ఎప్పుడు నగదు రూపంలో ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఫోన్పే ద్వారా చేశారు కదా, దీన్ని ఎట్లా మీరు ట్రాక్ చేశారు? అంటే మనకి ఫస్ట్ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాము, ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము. ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్, ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము. డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేడ్ చేస్తాం. ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే. యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోకుండా త్రూ ఫోన్పే చేయండి అన్నారు. అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము. ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్పే మన దగ్గర ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ A2 దగ్గర నుంచి, అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది. అది అంత తీసుకొని మేము అంటే ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ లేకపోతే దాన్ని ఎట్లా మీరు ఫర్దర్ తీసుకుంటారు? ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే, ట్రాక్ చేస్తాం. సంపూర్ణత అభియాన్ కింద కర్నూలు జిల్లాకు బంగారు పథకాన్ని నీతి ఆయోగ్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపూర్ణత అభియాన్ పథకంలో భాగంగా సందర్భంగా మద్దికర, చిప్పగిరి, హోలగుంద మండలాల్లో నిర్దేశించిన 6 సూచికల్లో 100% ప్రగతి సాధించిన నేపథ్యంలో నీతి ఆయోగ్ కర్నూలు జిల్లాకు బంగారు పథకం ప్రకటించింది. ఇందుకు కృషి చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ బీటీ నాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఫోన్ తీసమ్మా, ఫోన్ తీసు. సాయిల్ టెస్టింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ 100% చేశారు. నేను ఎంతసేపు ముందు వచ్చి ఎవరితో చేయించాను, నేను బ్లాక్ చేయండి ఒక చేయండి అట్లా అలా. చిన్న అంటే ఏమవుతుందంటే వాళ్ళు ట్రై చేస్తారు తీసుకుంటే అవి అందించవచ్చు. అదర్వైజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పేర్లు ఇప్పుడు వినడం అంటే ఏం చేస్తారు, ఓన్లీ రైట్ చేస్తామని తెలుస్తా. ఊదలతో ఏం చేస్తారు, చూసుకుంటే పాయసం లడ్డు ఆటోమేటిక్గా ప్రజలు అవుతారు. గణేశ
బెనిఫిషియరీ కావచ్చు, లేదు ఒక పర్సన్ కావచ్చు. అంటే ఆ ఇండికేటర్ ఒకటి, సపోజ్ దీంట్లో ఇండికేటర్ ఏంటంటే బేసిక్గా మనం అనుకున్నట్టుగా ఒక 40 ఇండికేటర్లో మంత్లీ చూసేటువంటి ఇండికేటర్స్ కొన్ని, క్వార్టర్లీ చూసే కొన్ని, ఇయర్లీ చేసే రాష్ట్ర నేపథ్యం ఉన్నటువంటి కోర్సు has not only elevated our district's progress but also has touched countless lives in meaningful ways. Garu to come forward and receive this prestigious award from honorable dignitaries. Agriculture Srimati P.L. Balakshmi Garu to step forward and receive this honor. Sir. Let's welcome to the stage Project Director Educational Officer Kannur Sri S. Samuel Paul Garu, his tireless efforts in driving progress under the Sampurnata Abhiyan. May I hear? Your work has brought pride to our district and serves as a shining example for others. Please join us, sir. I now invite District Panchayat Officer Sri G. Bhaskar Garu to step forward and receive this recognition of your stellar contribution. Please come B. Nageshwar Rao. Sir, please raise the stage to accept this award from our honorable dignitaries. Sir. పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్టుతో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వమిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హరినాథ్ గారితో కలిసి రేగెళ్ల వెళ్లే మార్గంలో వరగజ్జల్ ఇండికం మొక్కలు నాటారు. ఈరోజు ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తోటి విశ్వామిత్ర చౌహాను ఇలా 1166 రోజున ఈ వరాగ్జైలం ఇండికం అనే మొక్కను నేను హర్నాథ్ ఏవో రిటైర్డ్ సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇద్దరం కలిసి ఈ రేగలకెళ్ళి రోడ్డుకి పక్కన ఈ మొక్కని నాటడం జరిగింది. ఇది చాలా గొప్ప ఔషధ మొక్క అండి. ఈ మొక్క చర్మ వ్యాధులకి పనిచేస్తుంది, పాము విషము, తేలి విషము, బీపీ, షుగర్కి పనిచేస్తుంది. దీన్ని తెలుగులో కత్తి చెట్టు దుందిలం అంటారు, సంస్కృతంలో దుందిలం అంటారు. దీని శాస్త్రీయ నామం వరాగ్జైలం ఇండికము. ఇది చాలా గొప్ప మొక్క అండి. ఇప్పటివరకు ఈ కొత్తగూడెం పరిసరాల్లో ఎక్కడ కూడా ఈ మొక్క లేదు. ఇది ఎక్కడ సంపాదించాడు విశ్వామిత్ర చౌహాన్ ద గ్రేట్. పులివెందుల వైసీపీ ఆఫీస్కు డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు భారీగా పోలీసులు. వైసీపీ కార్యకర్తలను పార్టీ ఆఫీస్ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు. అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ముందస్తు చర్యలు. ఇంటి ముందు బైఠాయించి అవినాష్ రెడ్డి నిరసన. అవినాష్ రెడ్డిని కడపకు తరలించిన పోలీసులు. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్. వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్.
సార్ ఏందన్నా ఏమి ఫస్ట్ ఇస్తున్నా ఎంపీనా फोर ले सर आप लोग कनेक्ट अव्वलेगा పోలీసు ఆ విధంగా స్వామి వెహికల్ అసలు ఏమనుకుంటారా ఏమన్నా సార్ నీకెన్ని కర్నూలు నగరంలోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు కల్లూరు అర్బన్ 20వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ లక్ష్మారెడ్డి కుమారుడి రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని రూపశ్రీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల వ్యవస్థల కళ్లకు గంతలు కడుతుంది. ఇప్పటికే పోలింగ్ బూతులు ఒక ఊరు నుంచి మరో ఊరికి మార్చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళపై తెలుగుదేశం గుండాలు దాడి చేస్తారని భయం ప్రజల్లో ఉంది. గన్మెన్లు ఉన్న ఎమ్మెల్సీలకే రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్యులు పక్క ఊరు వెళ్లి ఓటేసే పరిస్థితి ఉందా అని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల వ్యవస్థల్ని కళ్లకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్ని కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అంటే ఎంత వింత పోకడలంటే
పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే, ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ ని, అంటే వారి సీరియల్ నంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెట్టి వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్లి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి, ఆ ఊరు తీసుకెళ్లి, పొరుగురు తీసుకెళ్లి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్లి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు, 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.